దివాళీ అయిపోయాక 1 వీక్ అనమాట కిచెన్ డీప్ క్లీనింగ్ చేయాల్సిన పని పడింది. అర్ధరాత్రి 11:30 అయింది. సజ్జంతా క్లీన్ చేసి చూసారా స్టాండ్ తోమేసి తుడుస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంత అర్ధరాత్రి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనేది మీరు మన వీడియోస్ని ఫాలో అయితే ఫ్యూచర్ వీడియోస్లో మీకు అర్థమవుతుంది అనమాట. మాకు తలుచుకున్నాక తలవాలు పడాలి, కానీ టైం లేదనమాట తలవాళ్ళకి. అందుకని దబ్బ రాత్రి పని చేసుకుంటే ఆ పని అయిపోతుంది, లేదంటే ఇంకా డిలే అవుతూనే ఉంటుంది. సో నేను ఒక్కదాన్ని, ఇంకా శేఖర్కి అస్సలు ఇంట్లో ఉండే ఛాన్స్ లేదు, నేనే ఉండాలి. వర్దిల్ని 5-6 డేస్ స్కూల్కి అయితే పంపించలేదు, ఎందుకంటే నాకు ఈ టైంలో వాడి హెల్ప్ అయినా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాము. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ చేసాము. చూసారా కిచెన్ మొత్తం తీసుకొచ్చి బయట ఆల్మోస్ట్ ఎంత కుదిరితే అంత నేను అన్ని తీయడం, వర్దిల్కి ఇవ్వడం, పెట్టేసేయడము. అసలు వర్దిల్ హెల్ప్ నాకు ఎంత యూజ్ అయిందంటే అంత యూజ్ అయింది. వాళ్ళు లేకపోతే అసలు ఇది సాధ్యమయ్యే పనే కాదు. అన్నీ చక్కగా అట్లా ఆర్గనైజ్ చేస్తారు. ఇవన్నీ నేను నైటే తోమి బయట పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 లోపల వేసుకోవాలి. ఇంకా బయట తోమాల్సిన అంట్లు ఎన్ని ఉన్నాయి, టైం లేదు, ఎక్కడ జునగడానికి ఛాన్స్ లేదు. వర్దిల్ ఉంటేనే వాడు చేయడం బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే స్కూల్కి వెళ్ళొద్దు వర్దిల్ అని చెప్పేసి వాడిని అయితే ఇంట్లో పెట్టుకున్నా. ఎంత బాగా అసలు టైంకి ఇంత టిఫిన్ పెడితే వాడు ఎంత చక్కగా పని చేశాడంటే నాకు అప్పుడు అనిపించింది వీడెంత వీడి పని వాల్యూ అనేది. ఎందుకంటే ఇలాంటి టైంలోనే కదా మనకు తెలుస్తుంది. అట్లా అన్నీ చక్కగా నాకేమైనా పని చెప్పు, నాకేమైనా పని చెప్పు, నాకేమైనా పని చెప్పు అనుకుంటూ కిచెన్లో ఉన్నాయి మొత్తం బయట పెట్టేశాడు 1 by 1. ఇంకా నేను మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటూ వచ్చాను. మొత్తం అంతా తడిబట్ట పెట్టాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా వాటర్లో ఎక్కువ ఆడతాడు, అందుకని ఆ వాటర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ నేను చేసుకుంటూ ఇంకా వాడి హెల్ప్ ఎంత కావాలో అంత వాడి హెల్ప్ తీసుకున్నా. అట్లా డీప్ క్లీనింగ్కి 1 day పట్టింది. ఏం సామాన్ ఉంటుంది కిచెన్లో అనుకుంటాం, కానీ ఎంత ఆగకుండా వంట కూడా చేసుకోకుండా ఉంటే 1 day పట్టిందంటే ఇంకా ఆలోచించుకోండి. కొంటాం తెలియకుండా తీసి సజ్జల మీద పడేసి సజ్జ మొత్తం నింపాము. అవన్నీ ఇప్పదీస్తే కానీ తెలియలేదు మా ఇంట్లో. ఒక 3-4 ఉన్న ఫ్యామిలీ అంత సామాన్ జమ అయిందని చెప్పేసి ఇట్లా తోమేటప్పుడే విసుగు వస్తుంది చాలా, అంటే చాలా. ఇది ఒరిజినల్గా డీప్ క్లీనింగ్ అనమాట. నార్మల్గా యూట్యూబ్కి ఇంత ప్రొఫెషనల్గా తీయడం కాదు. యాక్చువల్ డీప్ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనేది రా డీప్ క్లీనింగ్ మీకు చూపించాలి అనేసి అనుకున్నాం అనమాట. ఇలాగే ఉంటుంది. సో వీడియోస్ కోసం మంచిగా ప్రిపేర్ అయి తీయాల్సిన వీడియో కదా. యాక్చువల్ ఒక నార్మల్ హౌస్ వైఫ్ డీప్ క్లీనింగ్ చేస్తే చూడడానికి ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఈరోజు మీతో చూపించే పని అయితే పెట్టుకున్నాను అనమాట. సో సడన్గా ఈ డీప్ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నా అనేది మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరికైనా తెలిసి గెస్ చేయండి. సో అట్లా అనమాట. ఎంత టైం పట్టింది, కానీ నేను దబా చేసే టైప్ అయితే కాదు, చాలా నిదానంగా చేస్తాను. ఎందుకంటే విసుగొస్తే నాకు మళ్ళీ ఆ పని మీదకి రాబుద్ది కాదు. నాకు కూర్చోవాలనిపిస్తే ఒక 5-10 minutes హాయిగా కూర్చుంటే ఎక్కడ పని అక్కడ వదిలేసి, లేదంటే చేయాలనిపిస్తే చేస్తా, కానీ ప్రెషర్గా నేను వర్క్ చేయను ఇంకోటి. అందుకని కూడా నాకు ఇంకా కొంచెం లేట్ అవుతుంది. ఇంకోటి నీట్గా చేయకపోతే నాకు అసలు పని చేయాలంటే చాలా బద్ధకం. వన్స్ చేయాలని డిసైడ్ అయితే మాత్రం అది నీట్గా ఉండకపోతే నాకు అస్సలు నచ్చదు అనమాట. ఇక్కడ చూడండి వర్దిల్ ఎంత హెల్ప్, నేను ఎంత లాగినా రాని పైపు మా వర్దిల్ గారు పీకేసి ఇచ్చాడనమాట. సో అట్లా ఎన్నో నాకు సాధ్యం కాని పనులన్నీ ఆ రోజు వాడు చేశాడు. నేనన్నా అలసిపోయి కూర్చున్నా, కానీ వాడు అస్సలు అలసిపోలేదు ఆ రోజు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూసారా కిచెన్లో ఒక 3-4 డేసే మేము లేము. అసలు ఇంకా కౌంటర్ టాప్ కింద, స్టవ్ కింద చెత్త అయిపోయిందనమాట. చూసారా ఎప్పుడో ఇది జిడ్డు పేరి ఇట్లా అయిపోయింది. నాకు తెలిసి ఒక 6-7 months అవుతుంది మా కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది అసలు నేను చేయకుండా. అది ఈరోజు పెట్టుకున్నందుకు ఇట్లా అయిందనమాట. కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నీళ్ళేసి నానబెట్టి ఫైనల్ ఎట్లయినా నీట్గా అవ్వాలి, లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా తీరిగ్గా చేసాను. మా ప్యూరిటీ కొని ఎన్నో రోజులు అవుతుంది. దాన్ని ఇది 2nd time అనుకుంటాను నేను చూడడం. అంటే ఇంకా ఊహించుకోండి. ఇక్కడ చాలా 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 బిజీ ఉన్నా ఇట్లా మా వర్దిని నేను కాసేపు ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ వర్క్ చేసాం. ఎందుకంటే అస్సలు కంటిన్యూగా వర్క్ చేయమంటే నేను అసలు ఇంకా చచ్చే పని నా వల్ల అస్సలు కాదు. చాలా నిదానంగా చాలా క్లీన్గా. చూసారా ఈ టైల్స్ అసలు కడగడానికి రాదు. ఎంతసేపు ఉన్నా మాప్ పెట్టే తుడుచుకోవాలి. కార్నర్స్కి ఎక్కడో మనకు రాని జిడ్డు ఉంటుంది కదా మాప్కి, ఇంకా కింద కూర్చొని అట్లా కార్నర్స్ అంతా గోకుతూ క్లీన్ చేశాను. ఈ ఇంటికి సున్నమేక నాకు తెలిసి ఎన్ని రోజులు అవుతుందో, మేము వచ్చే 3 years అవుతుంది. అప్పటి నుంచి యాది లేదు.
అది ఆయన ఎప్పుడు వేసారో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా నేను సర్ఫ్ వాటర్ నార్మల్ వాటర్ వేసుకుంటూ పీస్ పెట్టి గీకి గీకి కింద మీద చేసి దాన్ని క్లీన్ చేసుకున్నా. ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎంత క్లీన్ చేసినా జిడ్డు జిడ్డు అయితే ఇంకా సర్లేదు ఈ స్టాండ్ మీద కూడా ఒక పేపర్ వేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పేపర్ ఇదంతా మెజర్ చేసుకుంటూ పేపర్స్ అయితే వేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఆ బయట ఉన్న ఆరిపోయిన సామాన్లు అన్నీ ఇందులో పెట్టాలి. డైరెక్ట్ వాటర్ అంతా తడి తడిగా పెడితే దాన్ని చుక్కలు చుక్కలు పడి డ్రాప్స్ అసలు ఇట్లా ఉంటుంది క్లీనింగ్ అంటే. నార్మల్గా ఉన్న వీడియోస్లో చూస్తాం చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది, అబ్బా మనం కూడా ఇట్లా చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తున్నా అట్లా చేయలేం. అట్లా చేస్తే కాడు పడి రావాల్సిందే. ఇది ప్రాపర్గా చూసారా తూడ్చినాము. ఆల్మోస్ట్ గోడలు అదంతా అయిపోయింది. ఎప్పటి నుంచో మరకలు కాబట్టి అవి ఎంత తోమినా పోలేదు, చాలా ట్రై చేసిన కానీ మోస్ట్లీ వీడియోలో చూస్తున్నంత లేదు కానీ చాలా నీట్గా అయితే అయింది ఇల్లు. ఇంకా తర్వాత ఇంకా మా వర్దీలు ఒకటొకటి తెచ్చి బాసన్ల స్టాండ్లో మాత్రం పెట్టాల్సినవి తీసుకురారా బాబు అంటే అట్లా చక్కగా నాకైతే తీసుకొస్తుండు. నిజంగా ఆ రోజు వర్దీ లేకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఆ కిచెన్ క్లీనింగ్ అనేది నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ అయిపోయేది. కానీ మా వాడు అట్లా చేయలే, అలసిపోకుండా చక్కగా కోఆపరేట్ చేసిండు. అలసిపోయిండు కానీ అలసిపోయినా చేసిండు పాపం, ఎందుకంటే సోర్స్ లేదు. వాడు చేయకపోతే ఇంకా నేను కూర్చోవాల్సిందే కాబట్టి చేసిండు. ఇక్కడ చూసారా షెల్ఫ్స్ కూడా బాగా నీట్గా తుడిచేసిన తర్వాత అవి ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే పేపర్స్ వేసేస్తున్నా. స్టిక్కర్స్ అవి ఇవి నేను చాలాసార్లు అతకబెట్టాను కానీ వర్కౌట్ అవ్వలేదు. పేపర్సే బెస్ట్, ఇంకా కొంచెం గట్టి పేపర్స్ ఉంటే బెస్ట్. కానీ నాకు అప్పటికి ఆ పేపర్సే దొరికినాయి కాబట్టి నేను ఆ పేపర్స్ని వేసి అయితే ఇక కథ అయితే కానిచ్చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఈ పేపర్స్ పెట్టేసి ఇంకా తోమాల్సినవి ఇంకేమున్నాయి 1 by 1 పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూసారా అసలు యూజ్ చేయని కిచెన్ వస్తువులన్నీ తోమేసిన ఆ రోజు. ఇంకొక్కటి కూడా వదలాలి అని అనుకోలేదు. డీప్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగే బాబా, అట్లా చేసేసిన. కానీ ఎంత అలసిపోయానంటే ఈ వర్క్ అంతా అయిపోయాక నేను ఒక 2 daysలో కోమాలో ఉన్న దానిలాగా నిద్రపోయాను అనమాట. అందుకని వీడియోస్ ఇంత లేట్ అవుతున్నాయి. సో అట్లా ఫైనల్లీ చూసారా ఓపిక లేకపోయినా తెచ్చుకొని గిన్నెలు అన్నీ తోముతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు తోముతాము, ఇప్పుడే వదిలిపెడితే ఇంకా తోమాల్సిన టైంలో అస్సలు తోమడం అస్సలు కుదరదు. ఇంకా బయట వేసుకోవాల్సినవి బయట వేసుకున్నా. నిలబడి తోమాలనిపించినప్పుడు ఇట్లా ఓపిక తెచ్చుకొని కిచెన్ క్లీనింగ్ అయితే ఇట్లా చేశాను. అసలు ఈ క్లీనింగ్ అంతా ఎందుకు ఏమిటి ఎలా అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో ఏంటి మ్యాటర్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది ఇవాల్టి డీప్ క్లీనింగ్ వీడియో. ఇంకా మొత్తం తీద్దాం అనుకున్నా కానీ నాకు అసలు ఓపికే లేదు. ఎందుకంటే టైం అవుతుంది, పని ఫాస్ట్గా అయిపోవాలి. ఎందుకంటే ఎంత కిచెన్ క్లీన్ 1 day పెట్టుకోవాలనుకున్నా. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్.